తెల్లారిందా అమ్మా? మొదలు పెట్టావా? ఈరోజు ఎలా గడుస్తుందో ఏంటో. అమ్మా వేసిందమ్మా బట్టలు, ఇంకెన్ని రోజులు తీస్తుందో ఏంటో. ఈ కీస్ ఎక్కడ వేసారా? దానికంటే ప్లేస్ లేదా? దువ్వెనని మొదలు పెట్టావా అమ్మా? ఇప్పుడు చూడు నీకెన్ని దొరుకుతాయో. అదిగో వాచీలు, క్లిప్పులు, కీసులు, పెన్నులు. కానీ నాకు అసలు అర్థం కాదు, నేను సోఫానా బీరువానా? ఇప్పుడు దొరికిందమ్మా నీ దువ్వెన? అరే మెల్లగా మెల్లగా మెల్లగా. అమ్మ దూకేశాడ్రా. అరే నువ్వు మనిషివా దున్నపోతువారా? మెల్లగా కూర్చోవచ్చు కదా. కొద్ది కరుణ చూపించండి రా మా సోఫాల మీద. అబ్బా ఎన్నాళ్ళకి బుక్ తీసావురా? ఆ చదువుకున్నది ఏదో కింద కూర్చొని చదువుకోవచ్చు కదరా. ఇప్పుడు కూడా నా మీదేనా? అరే రే 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 రే, నీ చదువు రాకపోతే నన్ను బలి చేస్తావేంట్రా? నా చేతి మీద కూర్చున్నావా? ఆ పక్కన కూర్చోవచ్చు కదరా, అంత ప్లేస్ ఉంది కదరా. మీరు మీ ఆప్యాయతలు కింద కూర్చొని తినడం పూర్తిగా మర్చిపోయారుగా. మంచం ఎక్కి ఓపిక కూడా లేదాడికి. సరే నాన్న పడుకో పడుకో. పొద్దుటి నుంచి ఇదేంటి నా పరిస్థితి. మీకు నా మీద ఏమాత్రం జాలున్నా నా కష్టానికో లైకు, దరిద్రానికో కామెంటు, ముచ్చటగా ఓ షేరు, మిగిలిపోయిన సబ్స్క్రైబు, పుణ్యం కలిగేలాగా గంట కొట్టేయండి. ఇట్లు మీ సోఫా.